రాజకీయాల్లో విలువలు కలిగిన రాజకీయ నాయకుడు గుమ్మడి నరసయ్య బయోపిక్ లో నటిస్తున్న కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తెలిపారు. మంచి దర్శకుడు దొరికితే చంద్రబాబు నాయుడు బయోపిక్ లో కూడా నటిస్తానని చెప్పారు. ప్రజలకు నరసయ్య చేసిన సేవలు తెలియజేయాలనే ఉద్దేశంతో హీరోగా ఈ చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ అధికారులు ఆయనకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం అనంతరం వేదాశీర్వచనం అందచేసి అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ దుర్గమ్మ దర్శనం ఎంతో ఆనందంగా పాజిటివ్గా అనిపించిందన్నారు. తెలుగు రాజకీయ నాయకుడు గుమ్మడి నరసయ్య బయోపిక్ లో నటిస్తున్నట్లు తెలిపారు. విలువలతో కూడిన నాయకుడి జీవిత కథలో నటించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. మంచి దర్శకుడు దొరికితే చంద్రబాబు నాయుడు బయోపిక్ లో ఆయన పాత్ర పోషించడానికి సిద్ధమని తెలిపారు. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు. కన్నడ ప్రజల మాదిరిగానే తెలుగు ప్రేక్షకులు తనను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చటంతో గుమ్మడి నరసయ్య పాత్రను వెంటనే అంగీకరించినట్లు వివరించారు. ప్రజలకు ఆయన చేసిన సేవలు తెలియజేయాలనే ఉద్దేశంతో హీరోగా ఈ చిత్రంలో నటిస్తున్నారని చెప్పారు. రేపు పాల్వంచలో చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం జరగనున్నట్లు శివరాజ్ కుమార్ ప్రకటించారు. అనంతరం దర్శకుడు పరమేశ్వర్ యుగాలే మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య పేద ప్రజల సంక్షేమానికి, పేద ప్రజల సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేసిన ఒక గొప్ప వ్యక్తిని, ఆ వ్యక్తి జీవిత కథను నేటి తరానికి తెలియజేసేందుకు ఈ చిత్రాల్లో నిర్మిస్తున్నట్లు తెలిపారు. శివరాజ్ కుమార్ కు తాను చెప్పిన బయోపిక్ లైన్ నచ్చటంతో ఈ చిత్రం హీరోగా నటించేందుకు అంగీకరించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. గుమ్మడి నరసయ్య ఏ విధంగా ఉంటారో ఆయనను శివరాజ్ కుమార్ రూపంలో వెండి తెరపై చూస్తానని స్పష్టం చేశారు. శివరాజ్ కుమార్ను హీరోగా ఎంపిక చేయటంలో ఈ విధమైన కాంట్రవర్సీ లేదని, సున్నితమైన కథ నచ్చటంతోనే ఆయన హీరోగా నటించేందుకు అంగీకరించారని వివరించారు. బతికున్న వ్యక్తి బయోపిక్ను తీయాలనే ఉద్దేశంతోనే తాను గుమ్మడి నరసయ్య జీవిత చరిత్రను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. రేపు పాల్వంచలో ప్రజల సమక్షంలో ఈ చిత్ర షూటింగ్ ఘనంగా ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడకి ఒక ఫిల్మ్, స్ట్రైట్ ఫిల్మ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం తెలుగులో హీరోగా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఫస్ట్ శాతకర్ణిలో ఒక సాంగ్ చేశాను. బాలయ్య బాబు 100 ఫిల్మ్లో ఒక సాంగ్ చేశాను. తర్వాత ఇప్పుడు పెద్దిలో ఒక స్పెషల్ రోల్ చేస్తున్నాను, రామ్ చరణ్ కూడా. ఇప్పుడు ఫస్ట్ టైం తెలుగులో స్ట్రైట్గా ఒక బయోపిక్ ఫిల్మ్ చేస్తున్నాను. పరమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. గుమ్మడి నరసయ్య అని ఒక బయోపిక్ చేస్తున్నాను ఫస్ట్ టైం. అండ్ బిఫోర్ దట్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు విజయవాడ వచ్చాను. దెన్ వి కేమ్ టు దిస్ టెంపుల్, కనకదుర్గా దేవి టెంపుల్. అండ్ సో వెరీ పాజిటివ్ వెన్ వి కేమ్. ఇక్కడ ఆ గాడెస్ చూస్తే మంచి ఒక పాజిటివ్ వైబ్స్ ఉంది. ఇప్పుడు రేపు ముహూర్తుంది. ఆ పాజిటివ్ వైబ్స్ తీసుకుని ఇప్పుడు ఈ ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నారు. త్రూ పరమేష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. సో వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం. అండ్ ఒక మంచి మనిషిని ఒక స్టోరీ చేసేందుకు నాకు భాగ్యం ఉంది. అందుకే దేవుడు ఇచ్చారు మాకు. ట్రై చేస్తున్నాను. ఐ హోప్ ఎవ్రీబడి లైక్ ద ఫిలిం. పెద్ద స్పెషల్ రోల్ అండి. స్పెషల్ రోల్ అని చెప్పాను కదా, స్పెషల్ చాలా బాగుంటుంది. వెరీ గుడ్. బాలయ్య బాబు అక్కడ కాంబినేషన్ లేదు. శాతకర్ణి కాంబినేషన్ సపరేట్ సాంగ్ అండి. అది చాలా బాగుంది. మోర్ లైక్ ఎ బ్రదర్ అండి, మోర్ లైక్ ఎ ఫ్యామిలీ, వెరీ క్లోజ్ అండి. సూపర్ అండి. నేను అనుకోలేదండి ఇంత పెద్ద సిటీ ఉంటుంది అని అనుకోలేదు. సార్, గుమ్మడి నరసయ్య గారి కథనే మీరు ఎందుకు ఎంచుకున్నారు? ఒక హ్యూమానిటీ ఉందండి. హ్యూమానిటీ ఉంది. చాలా మంచి ఈరోజు కావాలండి. ఈరోజు అలాగా హ్యూమానిటీ ఉండాలని నాకు అనిపిస్తుంది. అందుకే ఈ స్టోరీలో చాలా ఎమోషన్, దెన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకు మీరు సిన్సియర్గా ఉండాలి, ఎవరికోసం ఉండాలి అని ఎలా సిన్సియర్గా ఉంది. సార్, ఇంకో క్వశ్చన్. ఇప్పుడు ఆయన తీసుకున్న రసయ్య గారి, అలాగే ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు కూడా అలాగే రాజకీయంలో కానీ ప్రజా సమస్యలు ఆయన బయోపిక్లో అయినా నటించే అవకాశం ఉందా? మంచి డైరెక్టర్ వచ్చి మీకు అది చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు చేస్తున్నానండి, చూస్తామండి. తర్వాత అప్పుడు వస్తే చూస్తాం.
సార్ అన్ని పిక్చర్ల కన్నా ఈ పిక్చర్ ఎలా ఉంటుంది? ఆ? అన్ని పిక్చర్ల కన్నా ఈ పిక్చర్ ఎలా ఉంటుంది? సేమ్ ఫిల్మ్ అలాగే ఉంటాను 100%. ఎమోషన్స్ ఉంటుంది. తర్వాత ఒక ఫిల్మ్లు కమర్షియల్ ఫిల్మ్ ఎనీ హౌ మచ్ డ్రైవ్ కావాలో అన్నీ వస్తుంది. ఇంకా భవిష్యత్తులో తెలుగు సినిమాలకి వెళ్ళవచ్చు. ఆ? ఇంకా భవిష్యత్తులో కూడా కొనసాగించాలి. ఎనీ తెలుగు సినిమా స్టిల్ కమ్స్ దేర్ ఆస్కింగ్. ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నా. 2-3 ఫిల్మ్ వచ్చింది, ఇంకా సైన్ చేయలేదు. యూ ఆస్క్ ఇన్ ఇంగ్లీష్, యూ టెల్ ఇన్ తెలుగు, నో ప్రాబ్లం. ఐ కెన్ అండర్స్టాండ్. ఎస్, సార్ తెలుగు ప్రేక్షకులు ఎలా అనిపిస్తుంది సార్? తెలుగు పీపుల్ ఫెంటాస్టిక్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ కాదండి, ఇండియాలో మటు కాదండి, ఈవెన్ అబ్రాడ్లో చాలామంది ఉన్నారు. చాలామంది గుర్తుపెడతారు అండ్ ది రెస్పెక్టర్స్ అండ్ మంచి ఫుడ్ ఇక్కడ, వెరీ గుడ్ ఫుడ్. ఐ లవ్ ఆంధ్ర ఫుడ్. ఓకే సార్, వాళ్ళకి ఏం చెప్పన్నారు సార్? మీరు ఎలా ఉన్నారు? అక్కడ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారు సార్. దాని నుంచి మీరు ఏం చెప్పారు? మీ అభిమానులు అర్థం కాల. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఏం లేదండి, అక్సెప్టేషన్. ఈ క్యారెక్టర్ అక్సెప్ట్ చేస్తే అన్ని ప్రజలు అక్సెప్ట్ చేస్తారండి. నేను అక్సెప్ట్ చేయాలి ఫస్ట్, తర్వాత ఆడియన్స్ 100% అక్సెప్ట్ చేస్తారు. మాజీ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారు ఇల్లందు నుంచి 5 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1983 దగ్గర నుంచి 2009 వరకు కంటిన్యూస్గా ఇనామైజ్గా గెలిచారు. మధ్యలో ఒకసారి 1994 నుంచి 1999 వరకు ఒక చిన్న సంఘటన జరిగింది. సార్ మీరు అందరూ అడుగుతున్నారు కదా, గుమ్మడి నరసయ్య గారు ఇంతమంది నాయకులు ఉన్న తర్వాత గుమ్మడి నరసయ్య గారు కథను ఎందుకు చూస్ చేసుకున్నారని. సరే నేను క్వశ్చన్ అడిగాను సార్ రాజకీయం అంటే ఏంటని. మనం బతకడం కోసం రాజకీయాలకు రావద్దు, మనం నమ్ముకున్న ప్రజల బతుకులు మార్చడం కోసం రాజకీయాలకు రావాలి. రాజకీయం అంటే ఉద్యోగమో వ్యాపారమో కాదు, ఒక సామాజిక బాధ్యత. మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి సార్, అలా జీతాన్ని సాక్రిఫైస్ చేసి జీవితాల కోసం పనిచేసే వాళ్ళు ఎంతమంది రాజకీయ నాయకులు మన దేశంలో ఉన్నారో మీకు కూడా అర్థమై ఉంటారు సార్. సో ఈ చూస్ చేసుకోవడానికి జనరేషన్కి ఒక కాంట్రిబ్యూషన్గా మా సైడ్ నుంచి నేను ఇవ్వాలనుకున్నాం అనుకున్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాం సార్. ముందుగా కర్ణాటక చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ గారికి మనం అందరూ కూడా నేను నా సైడ్గా నా సభ్యులందరూ తల వంచి శిరస్సు వంచి ఆయన నమస్కరిస్తున్నాం సార్. ఎందుకంటే సార్ గొప్ప కథలు చూస్ చేసుకోవాలంటే గొప్ప మనసు ఉండాలి సార్ ఫస్ట్గా. అలాంటి గొప్ప మనసు రాజ్ కుమార్ సార్ ఫ్యామిలీకి, ఎంటర్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరికీ అది ఉంది సార్. తెలుగు ప్రజలు ఏ రకంగా ఆదరించారనేది మీరు రీసెంట్లీ మీరు చూసుంటారు సార్. మోషన్ పోస్ట్ ఒకటి లాంచ్ చేశాము గుమ్మడి నరసయ్య గారిది సార్. యావత్ దేశమంతా కూడా తిరిగి చూసేలాగా చేయడానికి బలమైన కారణం కూడా ఏమైందంటే సార్, కథకి ఆ మూలాలకి ముందుకు తీసుకెళ్లే తరుణం కావాలి సార్.